హలో ఎవ్రీవన్. ఇది ఆడపిల్లలు పుట్టగానే మనం తీసుకోవాల్సిన నిర్ణయం గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఈ రోజులలో అమ్మాయిలకు, అబ్బాయిలకు పెద్దగా తేడా లేకపోయినా కానీ, అమ్మాయికి పెళ్లి చెయ్యాలే, మనం చేసి ఇవ్వాలి, ఆమె బాగుండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునే విధానాన్ని ఎలా మొదలుపెడితే బావుంటుందో ఈరోజు వీడియోలో మనము బిడ్డ పుట్టిన వెంటనే ఒక 8,00,000 పెట్టుబడి పెడితే 23 ఏళ్ల నాటికి కోటి నిధి వచ్చేస్తుందన్నమాట. అది ఎలా అనే దాని గురించి ఈరోజు వీడియో. ఆ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనిచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఓన్లీ టైమ్ పాస్ కాదు కదండీ. అంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ను తప్పకుండా చిన్న చిన్న వీడియోస్ రూపంలోనే పెడుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్ల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలని ఆలోచిస్తుంటారు. దీనికోసం పిల్లలు పుట్టిన వెంటనే సరైన ఆర్థిక ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. మీ ఇంట్లో పాప లేదా బాబు పుట్టిన వెంటనే ఒకేసారి మ్యూచువల్ ఫండ్లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే వారు యుక్త వయసు వచ్చేసరికి మీ చేతిలో ₹1,00,00,000 పైగా భారీ నిధి సిద్ధంగా ఉంటుంది. ఇక అది ఎలా అనేది చూద్దాం. దీనికోసం మీరు ప్రతి నెల డబ్బులు దాచాల్సిన అవసరం లేదు. కేవలం ప్రారంభంలో ₹8,00,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ బిడ్డకు 23 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఈ మొత్తం ₹1,00,00,000 మార్కును దాటుతుంది. అంటే మార్కెట్ ఆధారిత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు దీర్ఘకాలంలో సగటున 12% వరకు వార్షిక రాబడి అందిస్తాయి. లంసం పెట్టుబడిలోని లాభ నష్టాలు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని లంసం ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇందులో కొన్ని ప్రయోజనాలతో పాటు మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. మొదటి రోజు నుంచి మీ పూర్తి ₹8,00,000 మొత్తంపై వడ్డీ రావడము ప్రారంభం అవ్వడము దీనిలోని అతిపెద్ద లాభం. అయితే ఈ నిధులు పూర్తిగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి కాబట్టి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఏక మొత్తం పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ రిస్క్ తీసుకునే సామర్థ్యానికి సరిపోయే అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకొని పూర్తి సమాచారాన్ని అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. ఇక కాలక్రమేణా పెరిగే కాంపౌండింగ్ మ్యూజిక్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్‌లోని మీ డబ్బులు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువగా పెరుగుతాయి. మీరు పెట్టిన ₹8,00,000 పెట్టుబడిపై 12% వార్షిక వడ్డీ లభిస్తే అంటే మొదటి 10 సంవత్సరాల్లో మీ ఫండ్ విలువ 24,86,679కి చేరుకుంటుంది. ఇందులో మీ అసలు కాకుండా కేవలం వడ్డీ రూపంలోనే 16,84,679 లభిస్తాయి. అంటే మొదటి 10 నెలల్లోనే 10 ఏళ్లలోనే మీ పెట్టుబడి 3 రెట్లకు పైగా పెరుగుతుంది. ఆ తర్వాత కాంపౌండింగ్ పవర్ వల్ల మీ నిధి మరింత వేగంగా దూసుకుపోతుంది. 15 సంవత్సరాలు అయ్యేసరికి ఈ నిధి 43,78,853 పెరుగుతుంది. ఇందులో వడ్డీ వాటా 35,78,853 ఉంటుందన్నమాట. ఇక ₹1,00,00,000 లక్ష్యం నెరవేరేలా అంటే ఆ తర్వాత 5 సంవత్సరాలలో అంటే 20 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఈ మొత్తం నిధి 77,17,034 అంటే వందలన్నమాట చేరుకుంటుంది. ఇందులో కేవలం వడ్డీ రూపంలోనే 69,17,034 జమ అవుతాయి. ఒక చివరి ఘట్టంలో కేవలం మరో 3 సంవత్సరాల వ్యవధిలోనే అదనంగా మరో 30 లక్షల నిధి సిద్ధమవుతుంది. అంటే దీని ప్రకారం మొత్తం 23 సంవత్సరాల కాలం పూర్తయ్యేసరికి మీ బిడ్డ పేరిట ఉన్న మొత్తం ఫండ్ విలువ ఏకంగా ₹1,08,00,00,000 చేరుకుంటుంది. ఇందులో ₹1,00,00,000 కంటే ఎక్కువ మొత్తం కేవలం వడ్డీ రూపంలోనే రావడం విశేషం. అలా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే నిధి సిద్ధమవుతోంది.
ఇది అన్నమాట మన అమ్మాయి కానీ, అబ్బాయి కానీ పుట్టిన వెంటనే ఒక 8 లక్షలు ఇలాంటి ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టినట్టయితే, మీరు ఆ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 23 ఏళ్ళు రాగానే ఆమెకు ₹1,00,00,000 ఆదాయం మనం సమకూర్చిన వాళ్ళం అవుతామనమాట. అంటే నేననేది ఏంటి అంటే మ్యారేజ్ చేసుకున్న వెంటనే మనం పిల్లల్ని ప్లాన్ చేసినా, చెయ్యకపోయినా కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయ్యుంటే ఈజీగా చిట్టి వేసి ₹8,00,000 ప్రెగ్నెంట్ అంటే నీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే ఒక ₹8,00,000 జమ అయ్యేట్టు చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ రోజులలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు అంటే అప్పటికే వాళ్ళ ఏజ్ అనేది 26, 27 అలా అవుతుంది. 30 కూడా అవుతుంది. నేను తక్కువనే చెప్తున్నానింకా. సో, అలా చూసుకునే వాళ్ళు ఒక 1 ఇయర్‌లో ప్లాన్ చేసుకోవాలంటే ఇద్దరు కలిపి ₹8,00,000 చిట్టి రూపంలో తయారు చేసుకున్నా పర్లేదు. ఎలా అయినా చేసుకొని ఒక 8,00,000 పుట్టగానే మీరు ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెడితే 23 సంవత్సరాల వరకు అంటే పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళకు ₹1,00,00,000 ఆదాయాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతామనేది ఈరోజు వీడియో. మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. థాంక్ యూ.